నమస్తే. నేను మీ ఏడిగొండలు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. మరి మొట్టమొదటిసారి చూసినట్టయితే పక్కన ఉన్న గంట గుర్తు నొక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఎంత పెద్ద యూట్యూబ్ ఛానల్ అయినప్పటికీ మరి ఇది అడగాలని ఒక నియమము. మరి అందరూ కూడా నన్ను అంటున్నారు గనక మరి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మన ఊరు మన ముచ్చట్లు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్‌కు మరి సభ్యత్వం తీసుకోండి, 10 మందికి పంచండి. ఈరోజు మన అంశం వచ్చేసి నేను నిన్ననే ఒక వీడియో పోస్ట్ చేశాను. అందరూ తప్పక చూడండి. అన్ని గ్రూప్‌లలోకి పంపించండి. మరి మన వీడియో పైన అమూల్యమైన సలహాలు, సూచనలు తప్పుంటే తప్పు, రైట్ ఉంటే రైట్ అని కింద వాక్యాల పెట్టెలో పెట్టండి. మరి ఈరోజు మనం 3 అంశాల పైన మరి మాట్లాడాలని నిశ్చయించుకోవడం జరిగింది. అయితే అందులో వచ్చేసి మొట్టమొదటిగా ఆమన్గల్ మున్సిపాలిటీ గురించి మళ్ళీ మాట్లాడాలని మీ ముందుకు రావడం జరిగింది. ఆమన్గల్ మున్సిపాలిటీ గురించి నిన్ననే ఒక వీడియో పోస్ట్ చేశాను. చూడండి. ఇప్పుడు కూడా దానికి అనుసంధానంగా మరి ఈ పోస్ట్. కల్వకుర్తి నియోజకవర్గంలో బీజేపీ అంధపాతాళ లోకానికి పోతుందా అంటే అవుననే సమాధానం చెప్పాలి. మరి ఆచారన్న గారు చేసిన తప్పిదం వల్ల కార్యకర్తల మనోభావాలు, కార్యకర్తల మరి అభిష్టము మరి తుంగలో దొక్కినట్టుగా అయిపోయింది. అసలు కార్యకర్తలకు మనోభావాలే లేవు, కార్యకర్తలకు సిద్ధాంతాలే లేవు. అన్న ఎట్లా చెప్తేనే అదే సిద్ధాంతము, అన్న ఎలా చెప్తే అదే రైట్ అయిపోయే సమయం వచ్చేసింది. మరి ఆమన్గల్ మున్సిపాలిటీలో జరిగిన అనైతిక చర్యను తీవ్రంగా ఖండిస్తూ మరి ఈ పనికిరాని ఈ చర్య వల్ల భారతీయ జనతా పార్టీ కట్టర్ కార్యకర్తల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి, తీవ్రంగా బాధించుతున్నాయి. మరి కార్యకర్తల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి. అరే ఎవరికి గాయపడ్డాయి అంటే గాయపడే వాళ్ళందరికీ గాయపడుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ముమ్మాటికి కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడిన నాటకం. మరి ఇప్పుడే నేను నిన్ననే చెప్పాను, ఇది ఒకవేళ జరగకపోతే మంచిదని చెప్పాను, జరిగిపోయింది. మరి ఇక్కడ మరి ఇందాకే ఆచారన్న గారి వీడియో కూడా పూర్తిగా వినడం జరిగింది. అన్నగారు మరి చాకచక్యంగా ప్రతిభను కనబరుస్తూ మరి ఖండించే వాళ్ళపైననే విమర్శించాలని ప్రయత్నం చేశారు. మరి దాన్ని మనం ఒకసారి పాయింట్ వైజ్గా అన్నగారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. అన్నగారు ఏం మాట్లాడారంటే, ప్రస్తుత కాంగ్రెస్ మేయర్తో మేము కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వారికి మేము మద్దతు ఇవ్వలేదు అని చాలా మరి ఇతరులకు ఎవరికి తెలివే లేదు మరి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అసలు ప్రస్తుత కాంగ్రెస్ అసలు ఆ పత్యనాయకు బీఆర్ఎస్ ఆయన ఏమంటున్నారు ఆచారణ అంటే, మేము చేయి గుర్తు మీద గెలిచిన వాళ్ళకి మేము ఓటేసామా, మద్దతు ఇచ్చామా అని బీఆర్ఎస్కి గెలిచిన వాళ్ళకి మద్దతు ఇచ్చామని చెప్తున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీలో లేకుండా ఎక్కడికి వెళ్ళాడు అతను? బీఆర్ఎస్ కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. ఆయనకు మద్దతు ఇచ్చావు. ఇప్పుడేమో మేము కాంగ్రెస్ గుర్తు మీద గెలిచినోనికి ఇవ్వలేదు అని నువ్వు అంటున్నావు అన్న. ఓకే, సంతోషిస్తాను. మరి నువ్వు బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినోనికే మద్దతు ఇవ్వాలనుకున్నప్పుడు ఆల్రెడీ ఇంకా 5 మంది సభ్యులు ఉన్నారు, 7 మంది సభ్యులు ఉన్నారు కదా, వారికి ఎందుకు ఇవ్వలేదు? ఒకసారి వీడియో వీక్షకులు జాగ్రత్తగా గమనించండి. ఆచార్య ఏమంటున్నాడంటే, నేను కారు గుర్తు మీద గెలిచినోనికి మద్దతు ఇచ్చాను అంటున్నాడు. సంతోషమే. మరి ఆ కారు గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఎందులోకి వెళ్ళారు, ఎందులోకి వెళ్ళబోతున్నారు మీకు అన్నీ తెలుసు కదా. మరి మీరు నిజంగానే కాంగ్రెస్ పార్టీ అది కారు గుర్తునికి చేయలేపన్నప్పుడు ఇంకా 7 మంది సభ్యులు ఉన్నారు, వారికి లేపేది ఉంటుంది, లేకపోతే తటస్థంగా ఉండేది ఉంటుంది, అది ఎవరైనా కొట్టుకపోతుండే. కానీ ఈరోజు మీ వల్ల మరి కార్యకర్తల మనోభావం, అసలు కాంగ్రెస్ బీజేపీ పార్టీ కలుస్తాయని ఊహ ఉంటుందా? మీరు అతి తెలివిగా మాట్లాడుతున్నారన్న. ఇది ఒకవైపు మేయర్ ఏమో కాంగ్రెస్ అభ్యర్థి. ఇప్పుడు సామాజిక వేదికలపైన అంటే వార్తాపత్రికలు, మీడియా సంస్థలు రాష్ట్రంలో ఏమని ఆమన్గల్ మున్సిపాలిటీ మేయర్ అంటే ఏం చెప్తున్నారన్న?
కాంగ్రెస్ మేయరు, బీజేపీ ఉపాధ్యక్షురాలు, కాంగ్రెస్ అధ్యక్షులు. ఇది స పొ అసలు వినడానికి చెవుల్లో కిర్రు రక్తం వచ్చేటట్టున్నాయండి ఇవి. ఈ పదాలు కాంగ్రెసు అధ్యక్షులు, బీజేపీ ఉపాధ్యక్షులు అంటే అసలు చిర్రెత్తుకొస్తుంది ఈ మాట వినాలంటే కట్టర్ కార్యకర్తలకు. మరి ఇగ ఇక్కడ బీఆర్ఎస్ గుర్తు అని ఏదో రకరకాల కథలు అల్లారు అన్నగారు. మరి ఇదొక చిన్న పదవన్న ఒక ఆఫ్టర్ ఆల్ ఒక గ్రామ సర్పంచ్ ఎంతనో పెద్ద మున్సిపాలిటీ గనుక గంతే. అందులో పోనీ మీరు అంత తిప్పలవాడి ఒక మేయర్ అన్న అయ్యారంటే మేయర్ కూడా కాదు. ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది పద్ధతి కాదు. సరైన పద్ధతి కాదు. ఒకవేళ ఆప్షన్ ఉంటే ఉపసంహరించుకొని తటస్థంగా ఉంటే మీకు హోదా పెరుగుతుంది. ఎందుకంటే నేను చాలా ఇప్పటికే అది ఇంక చెప్పలేకపోతున్నా ఇది. కాంగ్రెస్, బీజేపీ ఏదో చిల్లర ఇలా గ్రామాల్లో వార్డ్ మెంబర్లు, గ్రామ పంచాయతీ సర్పంచులు లోకల్‌లా ఏదో పెట్టుకుంటే ఒక లెక్కుందన్న. మీరొక ఎమ్మెల్యే క్యాండిడేట్. ఒక జాతీయ బీసీ కమిషన్‌గా పనిచేశారు. మాలాంటోళ్ళకి చెప్పేది పోయి మీరు ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ కలిసి పరిపాలన చేస్తారా? లేకపోతే కాంగ్రెస్ ఒక్కరే చేస్తున్నారా? మరొక విడ్డూరమైన పరిస్థితి ప్రపంచంలో వింతేందంటే ఒక్క సీటు గెలిచినోడు మేయర్ పదవి కొట్టిన చరిత్ర దేశంలో నాకు తెలిసి ఆమంగల్ మున్సిపాలిటీ చరిత్ర సృష్టించిందన్న. అన్నకే చెప్తున్నా. ఇంక మళ్ళీ దోబూచులాటెందుకు? ఎవరి పేరు మీద పెట్టి ఎవరిని అనుడెందుకు? ఆమన్గల్ మున్సిపాలిటీ దేశ చరిత్రలో రికార్డు కొట్టి ఒక్క సీటు గెలిచినోళ్ళు ఈరోజు మేయర్ పదవి దక్కించుకున్నారు. 6 సీట్లు గెలిచినోళ్ళు ఉపాధ్యక్షులు. ఇదెక్కడి విచిత్రం అన్నా? ఇదెక్కడి వింత అన్నా? కార్యకర్తలకు మీరు ఏం నేర్పాలనుకుంటున్నారు? రేపు మరి కాంగ్రెసు, బీజేపీ కలిపి కల్లకుర్తిలో అన్ని గ్రామాల్లో మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేయాలా? సందేశం అలాగే ఉంది కదన్నా. మరొకటి అన్న ఏమంటుండంటే వీడియో పెద్దగా ఉంటుంది. మళ్ళీ వీడియో చేయడానికి ఇందులో మిళితమై చేస్తూ ఉన్నాను. కౌన్సిలర్లకు స్వేచ్ఛ లేదా? ఎవరికేయాలంటే ఎట్లా స్వేచ్ఛ ఉంటుందన్న? నీకు అంత స్వేచ్ఛగా ఎవరికేయాలని స్వేచ్ఛ ఉన్నప్పుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలి. వ్యక్తిగతంగా పోటీ చేయాలి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు వాడు ఎవరికేయాలనేది వానిష్టం అది. కానీ ఒక పార్టీకెళ్ళి గెలిసి నాకు స్వేచ్ఛ ఉంది నేను ఏ పార్టీకైనా ఓటు అది ఎక్కడ న్యాయం అన్నది? అది మనకైతే వర్తిస్తది. ఇప్పుడు మన పార్టీలో కూడా గెలిచారు. రేపు మళ్ళీ కూడా ఇంకోటి ఇప్పటికీ ఏమి అయిపోలేదు. రేపు మన భారతీయ జనతా పార్టీకెళ్ళి కూడా మళ్ళీ రేపు ఉప్పల్ వెంకటేష్ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళొచ్చు. మరి అప్పుడు కూడా అంటారు మరి మీరు. అది కూడా న్యాయమే. కౌన్సిలర్‌కు ఒక 5 నెలల తర్వాత నాకు ఈ పరిపాలన నచ్చలేదు. నేను బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తాను. వాళ్ళకి అప్పుడు స్వేచ్ఛ ఉంటదన్న. ఇది జరుగుతుంది చూడండి తప్పకుండా. ఇది జరిగి తీరితే గాని మనకు తెలియదు. రేపు బీజేపీకెళ్ళి 6 మంది గెలిచారు సుమారు. మరి రేపు ముగ్గురో, నలుగురో రేపు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు 5, 6 నెలల తర్వాత మద్దతు ఇస్తారు. ఇవ్వవలసిందే. మరి అన్నగారు చాలా ఆవేశంతో మాట్లాడడం అంత సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా మీ మద్దతును ఉపసంహరించుకొని తటస్థంగా ఉంటే చాలా మంచిదన్న. ఎందుకంటే మీరు కల్లకుర్తిలో మంచి పేరున్న వ్యక్తులు. ఎందుకంటే అందరూ పనికిమాలిన రాజకీయాలు చేసిన ఆచార్య గారు ఇంకా అలాంటి దురావ్యవస్థలకు వెళ్ళాలి అని ఒక మంచి అభిప్రాయం ఉంది. మరి గెలుపు ముఖ్యం కాదు. అదొక చిన్న పదవి. దయచేసి అన్యథా భావించకుండా సరే మీకు నేను ఇలా మాట్లాడినందుకు మీకు కోపం వస్తది. మరి మీ చుట్టుపక్కల భజన చేసే వాళ్ళకు కూడా కోపం వస్తది. ఎందుకంటే ఇది అనైతికమే. ఇది అనైతికమైన చర్య 100% ఖండిస్తున్నా. ఒక భారతీయ జనతా పార్టీకి కష్టపడే కార్యకర్తగా మరి నేను దీన్ని అందరిలాగా మూసుకొని కూర్చోవాలని నాకు అనిపించలేదు. నా బాధను వ్యక్తీకరిస్తూ ఉన్నాను. మరి మీ ఇంకో విషయం అన్న, గతంలో మీరు ఇదే పొరపాటు చేశారు. మీరు చేసే పొరపాటు వల్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తలెత్తుకోలేకపోతున్నారు. ఈరోజు ఎక్కడ పోయినా ఇదే ప్రశ్న ఆల్రెడీ ప్రశ్నలు స్టార్ట్ అయ్యాయి. అసలు బీజేపీ పార్టీ అంటే కొంచెం కాస్తో కూస్తో ధర్మం ఉంది. దానికి ఓటేయాలని కొంతమంది సానుభూతి పనులు వేస్తుంటారు. కానీ ఈరోజు అది కూడా ఉన్నది కాస్త ఊడ్చిపోయింది. గతంలో నేను ఇదే విషయము అప్పట్లో టీడీపీ వాళ్ళని కూడా నేను ప్రశ్నించాను. అక్కడక్కడ కొన్ని ఏరియాలో అమన్గల్ సైడు మరికల్లు, గోవిందపల్లి కొంతమందిని అడిగాను. ఏందన్నా మీరు ఆచార్యకి గెలుపుకి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? టీడీపీ, బీజేపీ మంచి అలవెన్సులే వచ్చింది కదా, ఓట్లు ఎందుకు వేయట్లేదు అని అడిగితే వాళ్ళు ఒకటే మాట చెప్పారు. అన్న ఇది గోవిందపల్లి అనుకుంటా, గోవిందపల్లి మరిపల్లి ఆ గ్రామాల్లో నాకు గుర్తుకు లేదు. మేము అన్నీ గెలిచాం. ఎంపీ పదవి మాకు రావాలి. కానీ మన ఆచార్య గారు ఏం చేశారు తెలుసా? అప్పుడు మైసిగండి ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ గారు అనుకుంటా. అన్నీ అట్లా చెప్పారు.
ఆ రోజు మాకు ఆచారి మా మొఖం చూసి మాకు సపోర్ట్ ఇచ్చుంటే ఈరోజు ఎమ్మెల్యే గెలిచేవాళ్ళు. ఆ రోజైతే 30 ఓట్లతో ఓడిపోయారు. అతి తక్కువ స్వల్ప మెజారిటీతో. అంటే ఆ రోజు మీరు చేసిన పొరపాటు వల్ల ఎంతోమంది కార్యకర్తలు కష్టపడి ఇంకా వారి కష్టాన్ని ధారపోసినా బాగుపడుతున్నది ఏం లేదు కార్యకర్తలు. మరి ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చి కాంగ్రెస్ అభ్యర్థిని ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి కాదని మీరు కాంగ్రెస్ అభ్యర్థి ఆయన 100%. ఇప్పుడు ప్రత్యేనాయకు స్వతంత్రంగా బయటికెళ్ళి ఆయన ఇంకెంతమంది ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు ఆయన ఇంకా? ఏడంగున్నా ఆయనకు ఎన్ని మంది మెజారిటీ ఉందా? ఎందులోకి పోయిండు ఆయన? మల్లురావి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మా గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు బ్రహ్మాండంగా టపాకులు కాల్చుకున్నారు. మా మేయర్ అని, బీజేపీ మేయర్ అని చెప్పలే కదా! అదే బీఆర్ఎస్‌కెళ్ళి గెలిచొచ్చిండు, బీఆర్ఎస్‌కెళ్ళి మేము తీసుకున్నామని చెప్పలే. కాంగ్రెస్ మేయర్ అని చెప్పారు. పత్రికల ద్వారా రాస్తే రికార్డు కూడా అలాగే ఉంటది. దయచేసి ఇలాంటి అనైతికమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. చాలా బాధపడుతున్నాను. నేనే కాదు, అనేక మంది కార్యకర్తలు, నేనొక్కడిని కాదు, ఇప్పటికీ ఎంతోమందిని నేను ఫోన్ లైన్‌లో సంప్రదించాను ఇది ఎంతవరకు కరెక్ట్ అని. ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండిస్తున్నారు. మీ ముందు బహిరంగ చెప్పలేకపోవచ్చు. మరి జై శ్రీరామ్. మరి మిత్రులారా, మరి కొంతమంది కోపం వచ్చి ఉంటది. మరి మన కోపమే మనకు శత్రువు అవుతుంది. మన పార్టీ ఇంకా ఎదగలేకపోవడం కారణము ఇలాంటి పొరపాటు చేయడం వల్లనే. ఎవ్వరి వ్యక్తిగతంగా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. వాళ్ళ సొంత పాఠశాలకు కార్యకర్తలను జీవితంలో ఆటలు ఆడుకుంటున్నారు. మరి ఈ విషయం పైన మీ అమూల్యమైన సలహాలు సూచనలు కింద వాకిల పెట్టి ఎలాగో ఉంటుంది. మీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వచ్చిన కష్టం ఏంటంటే జరిగేటప్పుడేమో సభలో కూర్చొని అభిప్రాయాలు చెప్పన్నప్పుడేమో మౌనంగా ఊకుంటారు. బయటకు వచ్చి తిట్టప్పుడు దుంకుతారు. ఈ దుంకుడు బంద్ చేసి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత, జై జవాన్, జై కిసాన్. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.